ఈ నెల 28న మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడండి ఈ పరిహారం ఏంటంటే గనక చేసి తీరాల్సిందేనమాట. 4 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు మీరు ఏంటంటే గనక కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఈ గ్రహణం అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక పౌర్ణమి ఒక రకంగా కీడుతో వస్తుందన్నమాట. అలా కీడేంటంటే మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే గనక జాగ్రత్త పడి ఈ పరిహారం చేసుకోండి. మీ యొక్క పిల్లల మీద ఏంటంటే గనక చెడు ప్రభావం అనేది పడుతుంది. వాళ్ళ ఎదుగుదలలో ఏంటంటే గనక ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. చాలా వరకు కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు కొడుకులకే చేయాలా అంటే, మనకైతే శాస్త్రాల్లో కొడుకులకే చేయాలని చెప్పబడుతుంది. కాబట్టి మరి మీ ఇంట్లో 2 కొడుకులున్నా 3 కొడుకులున్నా ఎంతమంది ఉన్నా సరేనండి, చెయ్యండి, చేస్తే మంచిదనమాట. అలా చేయటం వల్ల ఏంటంటే ఆ పిల్లల మీద ఉండే కీడు ఉంటుంది కదా, గండం, అది తొలగిపోతుందన్నమాట. అంటే గ్రహణం మనకు కనిపించదు, కాకపోతే ఏంటంటే గనక దాని ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. ఆ ప్రభావం ఏంటంటే గనక గండంగా మన పిల్లల మీద ప్రభావం చూపిస్తుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందండి. మీ పిల్లలు అంటే బాగుండాలి, ఎదుగుదల చక్కగా ఉండాలి, వాళ్ళ మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, వాళ్ళకి ఎలాంటి గండాలు, దోషాలు, కీడు ఏర్పడకూడదంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీని ద్వారా ఏంటంటే గనక మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. అలానే కాకుండా మన పిల్లలకు ఊకే దిష్టి తాకుతూ ఉంటుంది కదా, ఆ దిష్టి నుంచి కూడా మీ పిల్లలు ఏంటంటే గనక బయటపడతారు, బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది పరమ పవిత్రమైన పరిహారం. ఈ పరిహారం చేసేసి చక్కగా రిజల్ట్ పొందొచ్చు అనమాట. ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత మనకి ఏంటంటే శుక్రవారంతో కూడి గ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట, చంద్రగ్రహణం. మనకు ఆ రోజున 3వ శ్రావణ శుక్రవారం అద్భుతమైన రోజు అండి. ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుందండి. మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి, మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంట్లో ఏంటంటే గనక ఆనందం వెల్లివిరుస్తుందన్నమాట. ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని, గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి, వాకిట్లో ముగ్గు పెట్టుకుని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి, ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజిస్తే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతం. ఎందుకంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సంపద పెరగాలన్నా, అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలన్నా సరే మీరు చేయవలసిన పరిహారం అన్నమాట. అంటే అమ్మవారిని చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. అలానే కాకుండా ఇంట్లో పూజ చేయండి, ఇంట్లో ధూపం వేసుకోండి. అలాగే వచ్చేసి ఏంటంటే గనక మీరు ఇలా లక్ష్మీదేవిని పూజించి తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకుని, ఆ తర్వాత ఏంటంటే గనక ఆ రోజు 10 గంటల లోపే రాఖీ కట్టేయండి. మీ అన్నలకు కానీ మీ తమ్ముళ్ళకి కానీ ఏంటంటే గనక మనం రాఖీ కట్టుకుంటాం కదండి, అక్క చెల్లెలు అన్నదమ్ములకు ఏంటంటే గనక రాఖీ కడతారు. అలానే కాకుండా ఈ రాఖీ ఏంటంటే భద్రముహూర్తంలో వచ్చింది కాబట్టి ఉదయం 10 గంటల లోపు కడితేనే మంచిదనమాట. అలా కట్టడం వల్ల ఏంటంటే గనక కట్టించుకున్న వారికి మంచి జరుగుతుంది, కట్టిన వారికి కూడా మంచి జరుగుతుంది, కీడనేది ఏర్పడదనమాట. అందుకే ఆ సమయంలోపే మీరు ఏంటంటే రాఖీ కట్టేయండి. ఆ తర్వాత కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. ఈ రోజున ఏంటంటే గనక మీ పిల్లలకి ఈ విధంగా దిష్టి తీయండి. ముందుగా ఏంటంటే కుంకుమ తీసుకోండి. కుంకుమ, ఆవాలు కావాలండి పరిహారానికి. అలానే కాకుండా మీరు వండుకుంటారు కదా నిండుకుండా అన్నం సాయంత్రం పూట, లేదంటే ఇంట్లో ఉన్న అన్నం తీసుకోండి. ఒక ముద్ద తీసుకొని కుంకుమ కలిపి ఎర్ర ముద్ద చేయండి. అలానే కాకుండా ఏంటంటే గనక ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అందులో ముద్దుగా మీరు కలిపి పెట్టిన అన్నం ముద్ద వేయండి. ఆ తర్వాత దానిపై నుంచి నీళ్లు పోయండి. అంటే నిండుగా పోయకండి, కొంచెం వెల్తిగా పోయండి. అంటే ఇంకా కావాలంటే 1 స్పూన్ కుంకుమ వేసుకోండి, కొన్ని 1/2 స్పూను ఆవాలు కూడా పోయండి. ఆవాలు, కుంకుమ, అన్నం ముద్ద చాలండి, అంతకు మించి ఇంకా మనకు అవసరం లేదనమాట. అన్నం ముద్ద ఏంటంటే కనుక చుట్టేటప్పుడు కుంకుమ పోసి చుట్టి అదేంటంటే కనుక గాజు గ్లాసులో పెట్టి దానిపైన నీళ్లు పోసి అందులో ఆవాలు పోసేసి చక్కగా పిల్లలను ఏంటంటే తూర్పు ముఖాన నించోబెట్టి తల చుట్టూదా తిప్పండి. అంటే సవ్య దిశలో అసవ్య దిశలో. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఇంకా దిష్టి తీయటమే రాదనుకుంటే ఆ పిల్లలకు తూర్పు ముఖాన నించోబెట్టి చక్కగా 7 సార్లు దిగదూర్చండి. దిగదూర్చడం అంటే కూడా మనకు దిష్టి రకంగానే కదా, కాబట్టి అలా చేయండి. అది కూడా మాకు రాదండి అంటే తల చుట్టూదే 7 సార్లు తిప్పి, ఇంకా తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ నీటిని ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఆ నీళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా నెగిటివ్ని తీసేసుకొని ఉంటాయి. అంటే మనం మీ పిల్లల మీద ఉంటుంది కదండి చెడు ప్రభావం, అదంతా కూడా ఏంటంటే కనుక ఆ నీళ్లు తీసేసుకుంటాయి అనమాట. కుంకుమ మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. కుంకుమ ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఎరుపు కదండి, అదృష్టానికి చిహ్నంగా భావిస్తాము, దురదృష్టాన్ని తొలగిస్తుంది. అద్భుత
అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి సైతం మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను పోగొడుతుందండి. అందుకే ఈ విధంగా కుంకుమ నీళ్లతో ఏంటంటే గనక పిల్లలకు దిష్టి తీస్తే మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. పిల్లలకి ఏంటంటే గనక దిష్టి తాకుతూ ఉంటుంది. మన పిల్లల్ని చూస్తే కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. వాళ్ళ ఎదుగుదలలో ఏంటంటే గనక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు కలుగుతూ ఉంటాయి, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే కుంకుమ నీళ్ల పరిహారం చేయాలని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అంటే కొడుకు అంటే వంశధారకుడు, వంశాన్ని నిలబెట్టేవాడు, అంటే మన యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు. కాబట్టి కొంచెం మనం ఏంటంటే గనక కొడుకులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఇప్పుడు జనరేషన్ ప్రకారం కూతుర్లు కొడుకులు అందరూ సమానమే. అలానే కాకుండా ఏంటంటే గనక ఇక్కడ గండాలు దోషాలు ఎక్కువగా మగపిల్లలకే ఏర్పడతాయి నిజం చెప్పాలంటే గనక. అందుకే శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే గనక కొడుకులకు మాత్రమే దిష్టి తీయాలి, అలా అని కూతుర్లకు తీయకూడదంటే తీయొచ్చు. కాకపోతే ఏంటంటే గనక మన పిల్లలు బాగుంటేనే కదా మన లైఫ్ బాగుంటుంది. మనమంతా పిల్లల కోసమే కదండి చేస్తాం. ఆ పిల్లలకే గండాలు దోషాలు ఏర్పడితే మనం చేసేదంతా కూడా వృధా కదా, వేస్ట్ కదా, మనం సంపాదించేది ఇదంతా కూడా. అందుకే మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. కొంతమంది ఏంటంటే మగపిల్లలు ఒకవేళ మనకు ఉన్నారు, వేరే వాళ్ళ పక్కన వాళ్ళకి లేరు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మన మీదనే ఏడుస్తూ ఉంటారు, మన పిల్లల మీద ఏడుస్తూ ఉంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. ఆ పిల్లలకి ఏదో ఒక రకంగా సమస్య క్రియేట్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఇలా మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే మగపిల్లలు ఉన్న ఇంటి మీద నరదిష్టి, చెడు దిష్టి, జనఘోష ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఇలాంటి తిదివార నక్షత్రాల్లో పరిహారాలు చేసుకోవాలి. అలానే వచ్చేసి ఇంకొకటి చెప్పాలంటే కనుక మీకు ముఖ్యంగా అండి, ఇలా ఈ పరిహారం చేస్తూ మీరేంటంటే పరిహారాన్ని పొందొచ్చు అనమాట. మీ పిల్లలకు అంటే చాలా వరకు కూడా ఉండే దోషాలు పోతాయి. ఇలా తల చుట్టూతో తిప్పి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోసి కాళ్ళు చేతులు శుభ్రం చేయండి. ఈరోజు శుక్రవారం గ్రహణం కూడా ఉంది కాబట్టి సాయంత్రం 4 నుంచి మొదలుకొని రాత్రి 12 లోపండి. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా చెయ్యండి. ఎప్పుడు చేసినా కానీ రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారు, షాక్ అయిపోతారనమాట, ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు పరిహారం చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనకు కూడా అంటే ఇప్పుడు మీ ఇంట్లో అంటే పెద్దవారు ఉన్నారు, అలానే కాకుండా ఆడపిల్లలు ఉన్నారు, కొంతమందికి ఏంటంటే దిష్టి తాకుతూ ఉంటుంది, ఏ పని చేసినా కలిసి రాదు, బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఈరోజు తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకోండి, ఒక అర స్పూన్ అంతా ఏంటంటే గల్లుడుప్పు తీసుకోండి, అర స్పూన్ ఆవాలు తీసుకోండి, ఒక 3 కర్పూర బిళ్ళలు తీసుకోండి, 7 మిరియాలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టొచ్చు. అన్ని పళ్ళెంలో పెట్టేసి 7 సార్లు తల చుట్టూ తిప్పి వీటిని కవర్లో వేసి బయట పడేయండి. ఈ మిరియాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవాలు, కర్పూరము, ఆ తర్వాత వచ్చేసి గల్లుప్పు, అంటే ఎండుమిరపకాయలు ఏం చేస్తాయంటే కనుక మన మీద ఉండే నెగిటివిటీని తొలగిస్తాయి. మనకేంటంటే ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడతాయి. మనకేంటంటే పాజిటివ్గా అనుకూలంగా ఉండేలాగా చేస్తాయి. మనలో ఉండే కొన్ని అంటే నకారాత్మక శక్తుల్ని దూరం చేస్తాయి అనమాట. దిష్టి తాకుతుంది, దిష్టి వల్ల సఫర్ అవుతున్నాం, దిష్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అని బాధపడే వారికైతే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల 99% మంచి జరుగుతుంది. కానీ ఇలాంటి దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు సాయంత్రం పూటే చేయాలి. ఉదయం పూట చేస్తే ఎలాంటి ఫలితం అయితే ఉండదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి, లేదంటే 4 గంటల తర్వాత చేయండి. గ్రహణం ఉంది కానీ ఆ గ్రహణం మనకేం పెద్దగా కనిపించదు, దానివల్ల ఎఫెక్ట్ కూడా మనకేం ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక అది చెడు చేస్తుందన్నమాట. అలాంటి చెడు ప్రభావం అనేది మన మీద ఉండకూడదంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఇవి దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు కాబట్టి వీటి ద్వారా ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలను కూడా మనం పొందుతామన్నమాట. అందుకే 2 పరిహారాలు. ముందుగా వచ్చేసి ఒకటి కొడుకులు ఉన్నవారికి, రెండోది వచ్చేసి అందరూ చేసుకోవచ్చు. ఆడవారు మగవారు తేడా లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. అది కూడా దిష్టి పోవటానికి అనమాట. పెద్దవారి పరంగా దిష్టి పోవటానికి ఉపయోగపడే పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మీకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నా, బాధాకరంగా ఉన్నా, ఏ పని చేసినా కలిసి రావట్లేదని మీరు అనుకుంటున్నా సరే మీరు ఈ పరిహారం చేయొచ్చు అనమాట. ఈ పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొందొచ్చు. కాబట్టి ఈ రోజున చేసుకోండి. ఇక శుక్రవారం కూడా ఉంది కదా, అద్భుతమైన రోజు కదా. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు, అలానే కాకుండా మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఇలా గ్రే కలర్ అంటారు కదా, ఆ బట్టల్ని కూడా ధరించకండి. ఈ రోజున చక్కగా అలంకరణ చేసుకోండి. లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. సాయంత్రం కూడా లక్ష్మీదేవికి దీపారాధన చేసి ఇంటి గుమ్మం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. తులసి మొక్క దగ్గర కూడా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోండి. అలా పెట్టుకుంటే లక్ష్మీ దేవి మన ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారాలండి. చేసుకోండి. దీపాలు పెడితే మంచిది. దీపం పెట్టడం వల్ల ఇంటికి వెలుగు వస్తుంది, మనకు కూడా ఏంటంటే కనుక దారి కనిపిస్తుంది అనమాట. అలా మనకు ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి పాటించండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం కూడా చేసుకోండి. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇంకా ఇది చేయటం వల్ల
ఏంటంటే కనుక మీ ఇంటికి పట్టిన దోషాలు గండాలు కూడా పోతాయి. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఏంటంటే కలబంద మొక్క పరిహారం చేయండి. కలబంద మొక్క మనకు కనిపిస్తూనే ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే ఈ పౌర్ణమి రోజున మీరు అంటే కలబంద మొక్క దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పుకొని వేళ్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక శుభ్రం అంటే కనుక పసుపు నీళ్లు చల్లేయండి, అది శుభ్రం అయిపోతుంది. అలా తెచ్చుకున్న ఈ కలబంద మొక్కని తలకిందులుగా ఇంటి గుమ్మానికి ఒక దారం తీసుకోండి, ఎరుపు రంగు దారం తీసుకుని ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కట్టేయండి. వేర్లు పైకి రావాలి, చివర్లు కిందికి వెళ్ళేలాగా వేలాడ తీసుకోండి, సరిపోతుందండి. ఇది కట్టినప్పటి నుంచి కూడా మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, మీ ఇంటి గుమ్మానికి ఎప్పుడైతే మీరు కడతారో అప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఇవి మెల్లిమెల్లిగా పోతాయి. ఒకటేసారి పోతాయని మనం చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా మీరైతే ఫలితాలను అయితే పొందుతారండి. తప్పనిసరిగా మీరు మార్పును చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇందులో మీకు ఎలాంటి సందేహం అనేది ఉండదు. కాబట్టి ఇది తప్పనిసరిగా ఏంటంటే కనుక చేసుకోండి. ఈ రోజున ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎంత పెద్ద మార్పు కలుగుతుందంటే కనుక అంత పెద్ద మార్పు కలుగుతుందండి. అస్సలు కూడా మీరు ఏంటంటే కనుక ఎక్స్పెక్ట్ చేయలేరనమాట, అంత మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది పవర్ఫుల్, చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజున చేసుకోండి. పౌర్ణమి తిథిని లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుంది. పౌర్ణమిలో అమృత ఘడియలు ఉంటాయి, అలానే కాకుండా పౌర్ణమిలో అమృతం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి అందరికీ అనుకూలిస్తుంది. పౌర్ణమి ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. మనని ఏంటంటే కనుక బిచ్చగాడిని సైతం కుబేరుని చేస్తుంది. పౌర్ణమి ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ అని పండితులు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి పౌర్ణమి రోజున చేసుకునే పరిహారాలు కూడా మనకి ఏంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఈ కలబంద మొక్క కూడా అని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ విధంగా కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మనము కలబంద మొక్క పరిహారం అండి, సమయం ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. అనంతరం వచ్చేసి పౌర్ణమి కదా, ఆవుకి ఇది తినిపించండి. ఆవులో సమస్త దేవతలు కొలువు తీరుతారు కాబట్టి ఆవుకి ఇది పెట్టడం వల్ల అనేక రకాల సమస్యలు పోతాయండి. ముఖ్యంగా మీ జీవితం ఎప్పుడు కూడా కష్టాల్లోనే ఉంటుందనుకోండి, ఈ పౌర్ణమి రోజున ఆవుకు టమాటాలను తినిపించండి, ఆ కష్టాలు పోతాయన్నమాట. టమాటాలను పెట్టడం వల్ల కొన్ని రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. కొన్ని విధాలుగా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా టమాటాలను తినిపించండి. అలానే కాకుండా జీవితంలో ఎప్పుడు మీరు అంటే చాలా కోల్పోతున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, వంకాయలను తినిపించండి. అలా తినిపిస్తే ఏంటంటే కనుక మీరు కోల్పోయినవి మరీ తిరిగి పొందొచ్చు. ఇలా అయితే మనకు ఈ పరిహారం అయితే ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. ఇలా పౌర్ణమి రోజున ఏంటంటే కనుక వంకాయలను టమాటాలను తినిపించడం వల్ల మన జీవితంలో మనం అనుకున్నవి జరగటానికి, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే కొన్ని పదార్థాలు అనమాట ఇవి. అందుకే ఆవుకు తినిపించండి. ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయి వివాహాలు ఏంటంటే కనుక సరిగ్గా జరిగినా కానీ అందులో డిస్టర్బెన్స్ ఉండటం, వివాహాలు జరగకపోవటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసేసి ఈ రోజున ఆవుకు తినిపిస్తే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు ఏంటంటే కనుక చక్కటి ఫలితాలను ఇస్తాయన్నమాట. అంటే ఈ బెల్లం శుద్ధి అయినది, ఆవు పిండి మనకు ఈ యొక్క చెప్పాలంటే కనుక బియ్య పిండి కూడా చాలా పవిత్రమైనది కదా. ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి వివాహానికి సంబంధించిన సమస్యల నుంచి బయటికి రావచ్చు అని చెప్పడం జరుగుతుందండి. అందుకే ఈ పౌర్ణమి రోజున ఇలా బెల్లంతో కూడిన ఆహారం ఏంటంటే కనుక ఆవుకు పెట్టండి. బియ్య పిండిని ఒక చిన్న గ్లాసుడు తీసుకొని అందులో బియ్యం తీసుకున్న తర్వాత బెల్లం నీళ్లు పోసి ముద్ద చుట్టడం, అంతేనండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా ఏంటంటే కనుక రిజల్ట్ కూడా పొందొచ్చు. కాబట్టి పాటించుకోండి. ఈ రోజున కావాలంటే పచ్చగడ్డి కూడా ఏంటంటే కనుక ఆవుకు తినిపించవచ్చు. తోటకూర తినిపిస్తే ఏంటంటే కనుక ధనలాభం కలుగుతుంది, రుణ బాధలు పోతాయి, ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక తోటకూరను కూడా తినిపించుకోండి. ఆ తర్వాత వచ్చేసి బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. బియ్యం ఏంటంటే కనుక అన్నపూర్ణ దేవిగా మనం పరిగణిస్తాం కదండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ తిండి కోసమే కష్టపడేది, ఈ తిండి కోసమే బాధపడేది కదా మనం అందరం కూడా. అందుకే ఏంటంటే తిండికి బట్టకు లోటు లేకుండా ఉండాలన్నా మీకు చక్కగా 3 పూటలు కూడా అండి తిండికి కొరత లేకుండా ఉండాలనుకునేవారు తప్పకుండా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు ఇది పెట్టండి. తిది వార నక్షత్రం ఇదంతా కూడా బాగుంది కాబట్టి బియ్యం డబ్బాలు ఇది పెట్టుకుంటే 4 దిక్కుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది. అలానే కాకుండా మీకు మీ జీవితం కూడా మారుతుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు కూడా పోతాయి. మీకేంటంటే కనుక అసలు మీరు ఊహించరండి అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇది మన పూర్వీకులు ఎక్కువగా చేసేవారు. ఇప్పటికి కూడా ఈ పరిహారం ఆచరణలో ఉంది కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఫలితాలను పొందుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. బియ్యం
బియ్యం మనం ప్రతిరోజు కూడా అండి ఇలా వాడుకుంటూ ఉంటాం కదండి. బియ్యం డబ్బాలో ఏంటంటే కనుక బియ్యం అయిపోయే కొద్దీ మనం బియ్యం డబ్బాలో పోసి మనం ఏంటంటే కనుక పెట్టుకొని ఆ బియ్యాన్ని ప్రతిరోజు కూడా అన్నం వండుకుంటూ ఉంటాం. అయితే అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు తిండి కొరత అనేది ఏర్పడదండి, బట్టకు కూడా లోటు ఉండదు. నిజం చెప్పాలంటే కనుక ఇది మన పూర్వీకులండి, చాలా పూర్వీకులు అనమాట చేసేవారు. ఈ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనానికి ధనం వస్తుంది, తిండికి ఏంటంటే కనుక ఎటువంటి లోటు ఉండదు. అంటే ఆ యొక్క సమస్య ఉంటుంది కదా, దాని నుంచి మనం బయటపడగలుగుతామన్నమాట. అందుకే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఒక 11 రూపాయలు పెట్టండి, 2 పసుపు కొమ్ములు, అలానే కాకుండా 2 వక్కలు పెట్టండి. ఇలా పెట్టి దాన్ని మూట కట్టి ఏంటంటే కనుక ఆ మూటని మీరు చేతిలో పట్టుకొని తిండికి మాకు బట్టకు కొరత ఉండకూడదు అనేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని అది బియ్యం డబ్బాలో ఒక సైడ్కు పెట్టండి. మీరు కావాలంటే ఏంటంటే కనుక వస్త్రంలో కాకుండా మనకు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, అందులో కూడా పెట్టేసి చక్కగా అది బియ్యం డబ్బాలో పెట్టుకోవచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గా చిల్లర నాణ్యాలు ఒక పేపర్లో పెట్టి కూడా మీరు పెట్టవచ్చండి. అయితే ఇది పెట్టగానే సరిపోదు, అందులో ఉండే చిల్లర నాణ్యాలు 11 రూపాయలు మనం పెట్టుకుంటాం కదా, ఆ 11 రూపాయలు కూడా ఏంటంటే కనుక పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏంటంటే కనుక ఇస్తూ ఉండాలన్నమాట. పూర్వీకులు అలా చేసేవాళ్ళు. మనం ఏంటంటే కనుక ఆ డబ్బుని తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే సంపద పెరుగుతుంది, బియ్యానికి కొరత అనేది రాదు. అంతేకాని అలాగే పెట్టి ఉంచామనుకోండి, దానివల్ల ఎలాంటి ఫలితాలు అయితే రావండి. ఎలాంటి అంటే మనకు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. అందుకే డబ్బుని తీస్తూ వేస్తూ ఉంటే దానివల్ల మనకు మంచి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కనుక మనం అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతామని చెప్పొచ్చు. కాబట్టి మీ ఇంటి బియ్యం డబ్బాలో ఈ విధంగా 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, 11 రూపాయలు ఒక పాలిథిన్ కవర్స్లో కానీ, లేదంటే జిప్లక్ కవర్స్లో కానీ, లేదంటే నార్మల్గా ఏంటంటే కనుక వస్త్రంలో మూట కట్టండి. కానీ ఆ డబ్బుని మారుస్తూ ఉండండి, మళ్ళీ పెడుతూ ఉండదు. ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఆ పసుపు కొమ్ములు అలానే కాకుండా ఒక్కలు అలాగే ఉంచండి. అవి పాడైపోవు కదండి, అవి ఉంటే ఇంకా మంచిది. వాటి వల్ల కూడా మనకు ఎంతో కొంత ఫలితం వస్తుంది. కాబట్టి అలాగే పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను అయితే పొందండి. మీ జీవితాన్ని కూడా మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఈ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తొలగించుకోండి. ఇంకా తిరగనేది ఉండదండి మీకు.